చెప్పాలంటే అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో ఎడిట్ చేస్తుంది, ఏం ఎడిట్ చేయకుండా అలానే పెడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ మెమరీస్ కోసం మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట. సో అందుకనే ఇది ఎందుకు ఎడిట్ చేశాను అంటే, మొత్తం సాంగ్ పెడతాం అనుకుంటే కాపీరైట్ పడుతుంది, అప్పుడు యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారేమో అన్న ఒక ఇదితో అలాగే పెట్టలేదు, ఎడిట్ చేస్తున్నాను. ఏంటి లోడ మాటేస్తుంది అనుకుంటున్నారు? అంతే అండి, నేనంతే, నా వయసు అంతే ఉంటుంది అనమాట. సో మీరు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి? వినాయకుడికి ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చారు అనేది చెప్పండి. మేమైతే మా గణేష్ అన్నయ్యకి కోలాటంతో సెలబ్రేట్ చేసాము, సెండ్ ఆఫ్ ఇచ్చాము అనమాట. మొత్తం వచ్చేసి 3 విగ్రహాలు పెట్టారు మా విలేజ్లో. విలేజ్ చిన్నదే, బట్ అన్ని చోట్ల అందరూ ఉంటారనమాట యాక్టివ్గా, అంతే అనమాట. సో మీరు ఎలా ఇచ్చారని తప్పకుండా చెప్పండి, ఓకేనా? చాలా బాగా చేశారు, కాకపోతే కొంచెం అలసిపోయారు మా స్ట్రీట్ దగ్గరికి వచ్చేసరికి, అందుకే అంత యాక్టివ్గా అనిపించట్లేదు. పాపం వాళ్ళైనా ఎంతసేపు చేస్తారు, మనమైనా చేయలేము కదండి, ఏదైనా పని కంటిన్యూస్గా. సో అది మనమే అర్థం చేసుకోవాలి అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేశారనమాట. ఈ ఇయర్ కూడా పర్లేదు, బాగానే చేశారు. ఈ ఫెస్టివల్కే కదా అందరూ బయటకు వచ్చి కూర్చొని అక్కడ ముచ్చట్లు పెట్టుకొని గేమ్స్ పార్టిసిపేట్ చేసేది. రిమైనింగ్ ఫెస్టివల్స్కి ఊరిళ్ళల్లో వాళ్ళు చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో మాత్రమే బతాకాన పెట్టామన్నట్టు ఉంటుంది. బట్ వినాయక చవితికి అయితే అందరూ టెంపుల్ దగ్గర కూర్చోవడం, గేమ్స్ పార్టిసిపేట్ చేయడం, అది అలా ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ పార్టిసిపేట్ చేశారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే చేశాను అంతే, జస్ట్ కిల్ యువర్ ఫియర్ ఇన్సైడ్ అన్నట్లు, అంతే అనమాట. సో ఓకేనా, బాయ్ గణేష్ అన్నయ్య, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కోసం వెయిట్ చేస్తున్నారా? చెప్పండి ఫ్రెండ్స్.